3వ వచనం వాక్యం చూసుకుందాం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. దేవునికి స్తోత్రం. వేటగాడంటే ఎవరు? సాతాను. సైతాను చేతిలో నుండి ప్రభు నిన్ను విడిపిస్తాను. సైతాను చేతిలో చిక్కుతారు మనుషులు. చక్ర ఏటాలో ఉన్నారు. చక్ర చిక్కుతారు, కానీ చిక్కిన వారిని కూడా దేవుడు విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. తర్వాత నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 124వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటే అక్కడ ఏమనుందంటే, 124వ అధ్యాయం 7వ వచనం, పక్షి తప్పించుకొనున్నట్లు నా ప్రాణము వేటగాండ ఊరు నుండి తప్పించుకొని ఉన్నది. దేవునికి స్తోత్రం. పక్షి ఎలాగైతే తప్పించుకుందో అలాగే నా ప్రాణం తప్పించుకుందయ్యా అని భక్తుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరో చోటన ఏముందంటే, పక్షి ఎలా తప్పించుకుంటుంది అసలు? పక్షి ఎలా తప్పించుకుంటుంది? పక్షి ముందు వాడు వలేస్తాడు, గింజలు జిమ్ముతాడు, ఇరుక్కుంటుంది, అందులో మళ్ళీ తప్పించుకుంటుంది. అది ఎలాగా? అర్థమైందా? ఒక్కోసారి ఏం చేస్తుందంటే, ఉచ్చు, ఆ యొక్క వేటగాడు అల్లిన ఉచ్చు వల, ఆ వల లూజ్ అయిపోద్ది. ఒక్కోసారి ఆడు రావటం లేట్ అయిందనుకో, ఈ వల లూజ్ అయిపోయి ఏమైందంటే మెల్లిగా అది బయటకు వచ్చేస్తుంది. ఒక్కోసారి ఏం చేస్తుందంటే, అవసరమైతే దాని పళ్ళుతో అదే పక్షి యొక్క ముక్కు చాలా సూదిగా. మీరు ఏదన్నా ఒక రామచిలకని కానీ ఏదైనా పక్షిని పట్టుకున్నారనుకో, రామచిలక ఎలా కొరికిద్దో తెలుసా? చిత్తకూరికి అర్థం మామూలుగా కొరకదు. చిన్నతనంలో నాకు తెలియక వాడోడు ఒకడు ఉండేళ్ళతో రామచిలకని కొట్టాడు. నాకు తెలియక తీయమంటే వెళ్ళి తీస్తే అది ఏరు పట్టుకుని కొరికేసింది. చాలా దారుణంగా కొరికేద్ది పక్షి. పక్షి తప్పించుకునేటట్లుగా నువ్వు తప్పించుకోవాలంట. పక్షి తప్పించుకోవడానికి ఏం చేస్తో తెలుసా? ఇంకా ఏం చేస్తో తెలుసా? అది తప్పించుకోవడానికి శక్తి కొలది కూడా ప్రయత్నం చేస్తుంది. ఎలాగైనా సరే ఆ ఉచ్చులు అడిగదిలి దిడిగదిలి తడిగదిలి దిడిగదిలి ఎలాగైనా సరే తప్పించుకోవడానికి చాలా 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 ప్రయత్నం చేస్తుంది పక్షి. దేవునికి స్తోత్రం. పక్షి వలె నీవు తప్పించుకోవాలి అంటున్నాడు దేవుడు. ఆమేనండి. అర్థమవుతుందా? పక్షి ఎలాగ తప్పించుకుంటుందో అలాగే నీవు తప్పించుకోవాలి అంటున్నాడు. మరో చోటన కీర్తనల గ్రంథం 140వ అధ్యాయము 5వ వచనం చూసుకుంటే అక్కడ ఏమనుందంటే, కీర్తనల గ్రంథం 140వ అధ్యాయము 5వ వచనం. ఓ థాంక్స్ యు జీసస్. తర్వాత సామెతలు 6:5 చదవమ్మా. అది చదువు ముందు. 145 చదవండి. ఇప్పుడు చదువు. గర్విష్ఠులు నా కొరకు ఉరి త్రాళ్లను చాటుగా వడ్డి ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎలా పెట్టారంట? ఉరి ఉచ్చు ఎలా పెట్టారంట? చాటుగా. ఎందుకు చాటుగా పెడతారు ఉచ్చు? కొంత మీతో చెప్పేస్తాను వాక్యం. చాటుగా ఎందుకు పెడతాడు ఉచ్చు? ఇక్కడ ఉన్నారా? బుర్ర వెలుగుతుందా? బుర్ర పని చేస్తుందా? చాటుగా ఎందుకు పెడతాడు ఉచ్చు? అది కనపడేటట్టుగా పెడితే అది తప్పించుకుని వెళ్ళిపోద్ది కాబట్టి దానికి కనబడకుండా చాటుగా పెడతాడు ఉచ్చు వేటగాడు. ఇక్కడ భక్తులు ఏమంటున్నాడంటే, అయ్యా నా శత్రువులైన వారు, గర్విష్ఠులైన వారు చాటుగా ఆ యొక్క ఉచ్చు పెట్టారు, వలయొగ్గారు నా కోసం. దాంట్లో నుంచి నన్ను తప్పిస్తావయ్యా, నీవే తప్పించాలి ప్రభువా అని అడుగుతున్నాడు దేవుడిని. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ప్రతి మనిషికి ఏదో ఒక ఉచ్చు ఉంటుంది. ఏ ఉచ్చులో ఉన్నావు ఒకసారి పరిశీలించు. ఏ ఉచ్చులో ఉన్నావు? కొంతమంది ఏమో త్రాగుడు అనే ఉచ్చులో బంధించబడి ఉంటారు. కొంతమంది ఏమో వ్యభిచారం అనే ఉచ్చులో ఉంటారు. కొంతమంది ఏమో దొంగతనం అనే ఉచ్చులో ఉంటారు.
కొంతమంది ఏమో బూతు మాటలనే ఉచ్చులో ఉంటారు. అర్థమవుతుందా? కొంతమందికి చెయ్యి ఆడించిందే నిద్రట్టదు. ఎక్కడికి వెళ్ళినా సరే, సిటీలో ఏదో ఒకటి కనపడితే ఏదైనా దొరికితే, దొరకడం కాదు, ఏళ్ళ తెచ్చేసుకుంటారు. ఏదన్నా కనీసం ఆ వేరే వాళ్ళ చెట్లు కాయలు కానీ, ఆడవాళ్ళు అయితే పువ్వులు ఎత్తుకొచ్చేస్తారు. పువ్వులు అంటే మహా ఇష్టంగా ఆడవాళ్ళకి. ఎక్కడైనా ఆడవాళ్ళు సాధారణ, అలాగని అందరూ దొంగలు కాదండో. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ పువ్వు అందంగా ఉంది, ఈ గులాబీ పువ్వు అని చెప్పి, లేకపోతే ఆ పువ్వు కోసుకొచ్చి తల్లో పెట్టుకుని వచ్చేస్తారు. దేవుని పువ్వు అమ్మాలి పడి వచ్చేద్దాం మనం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏ ఉచ్చులో నీవు ఉన్నావు అంటున్నాడు దేవుడు. పగటికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట. ప్రతి మనిషికి ఒక ఉచ్చు ఉంది. నిన్ను ఉచ్చులోకి దింపడానికి, నిన్ను ముగ్గులోకి దించడానికి సైతాను నానా శతవిధాలుగా ప్రయత్నం చేస్తాడు. ఏ ఉచ్చులో లేరా మీరు? ఏదో ఒక ఉచ్చు ఉంటుంది మనిషి. ఏమిటి నీ ఉచ్చు అనేది నువ్వు పరిశీలించుకోవాలి. దేవుని స్తోత్రం. కొంతమందిని త్రావుడు అనే ఉచ్చులో దింపుతాడు, కొంతమందిని లోకం అనే పాపంలో ఉచ్చులోకి దింపుతాడు. కానీ అందులో నుంచి విడుదల పొందడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. కానీ నీవేం చేయాలి? దేవుడు నోరు దేనికి ఇచ్చాడు? తినడానికా? తినడానికి అయ్యగారు, తినడానికే ఇచ్చాడు. తినాలి. పైగా మన నోటితో దేవుణ్ణి, ప్రభా ఈ ఉచ్చు నుంచి నన్ను విడిపించేయా అని అడగాలి. దేవుని స్తోత్రం. అది ఎంత ట్రాప్గా, ఎంత నాజుగ్గా చక్కగా నేను ఉచ్చులోకి తీసుకెళ్తాడు. నీకు తెలియదు ఆ విషయం. ఉచ్చులో రాతున్న విషయం కూడా నీకు తెలీదు. కొంచెముగా మొదలైద్ది నీ పతనం. అది అలా 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 ఏం చేస్తాడంటాడు, మరి ఎక్కువగా తీసుకువెళ్తాడు. ఉదాహరణకు ఒక తాగుబోతుని చూసుకోమనుకాడు, ఏం చేస్తాడు? ఫ్రెండ్స్ ఏమంటారు? అరే నా కోసం రా, ఈ ఒక్క పెగ్గేరా. పెగ్గంటే ఎంతయ్యా? నాకు ఇంతవరకు అంత వ్యాపారం చేశాను, ఈ పెగ్గంటే ఎంతో, ఇదంటే ఎంతో కూడా తెలియదు నాకు. వ్యాపారం చేసింది అదే బిజినెస్. పెగ్గంటే ఎంతయ్యా? 100 గ్రాములు ఉంటుందా? ఒక్క పెగ్గేరా నా కోసం, ఒక పెగ్గు నా కోసం తాగు, ఒక్క పెగ్గు ఈ స్నేహితుడి కోసం ఒక పెగ్గ తాగలేవు అంటాడు. సర్లేని ఒకసారి తాగుతాం, మళ్ళీ రెండోసారి రే నా పుట్టినరోజురా, రే మన అందరం ఫ్రెండ్స్ కదరా, ఏంట్రా నా ఫ్రెండ్షిప్కి ఇచ్చింది వాల్యూ అంటాడు. అవునా? ఎవడంటాడు? మనిషి రూపంలో ఉన్న సైతాన్ అంటాడు మీతో. మనిషి రూపంలో ఉన్న సైతానాడు ఏం చేస్తాడంటే, అది కూడా తాగాక ఇక తర్వాత మూడోసారి ఒక 2-3 సార్లు నీకు అలవాటు చేశాక తర్వాత ఆడి నిన్ను అడగడాడిక. ఎందుకు అడగడు? నువ్వే అడుగుతావు వెళ్ళి, ఎలా ఇవాళ మన ఫ్రెండ్స్లో ఎవరైనా పుట్టినరోజు ఉందా, ఎవరైనా మనోళ్ళు ఎక్కడైనా పార్టీ చేసుకుంటున్నారా? పార్టీ చేస్తే ఏమొస్తుంది? అక్కడికి ముందు వస్తుంది ఆ యొక్క బిర్యానీ వస్తుంది. ఎవరమ్మా? బిర్యానీ వస్తుంది. ఇక తాగటం తింటాం. దేవుని స్తోత్రం. ఏ ఉచ్చులో నీవు ఉన్నావో ఆ ఉచ్చు నుంచి నువ్వు విడుదల పొందాలంటున్నాడు యేసయ్య. ఇప్పుడు సాధారణంగా ఒకవేళ మందు ఉచ్చే అనుకుందాం, కాసేపు మందు ఉచ్చే అనుకుందాం, ఏమని అడగాలి? అయ్యా ఈ మందు ఉచ్చు నుంచి నన్ను విడిపించిన ఆయన. చిన్నప్పుడు అయ్యా మా నాన్నగారు అలవాటు చేశాడు, అయ్యా విడిపించిన ఆయన, ఈ తాగిడి మానలేకపోతున్నాను ప్రభా అని అడిగేవాడు మా నాన్నగారు. ఎప్పుడు దాకా అడిగేవాడు తెలుసా? 50 సంవత్సరాలు దాటేసిన వయసు. దేవుడు చివరికి ఆయన్ని 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన్ని మార్చి, మారు మనసు పొందించి, రక్షణ పొందించి, పరిపూర్ణంగా నీటిగా కడిగేసి యేసయ్య బిడ్డగా స్వీకరించి ఆ తర్వాత సుమారుగా ఇంకో 17 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. అంటే సుమారుగా ఒక 67, ఆ టైంలో 67 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయాడు సుమారుగా. అంటే అంచనా, నా అంచనా. కానీ దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఏ ఉచ్చైనా నిన్ను యేసయ్య విడిపిస్తాడు. ఆమేనా? ఇంకా ఏదో ఒక ఉచ్చు ఉందండి, అది మీరు చెప్పలేరండి అయ్య గారు నేను ఉన్న ఉచ్చు అన్న వాళ్ళు ఎవరన్నా ఉచ్చులో ఉంటే చెప్పండి ఒకసారి. ఏ ఉచ్చులో ఉన్నావమ్మా? ఉచ్చు ఏ ఉచ్చులో ఉన్నారు? అర్థమవుతుంది నేను చెప్పింది? బంధకాలు అనే ఉచ్చు నుంచి నీ విడుదల పొందాలి. యేసయ్య వేటగాని చేతిలో నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆమేనండి.
ఎందుకు విడిపిస్తాడంటే ఆయన రక్తం ఇచ్చి కొన్న తండ్రి కాబట్టి. ఆమేనా? పరమ తండ్రికి ఆయనకి తప్పదుగా. బిడ్డ చెడ్డోడైనా బిడ్డ చెడ్డదైనా మంచిదైనా సరే తల్లి ఏం చేస్తే బిడ్డ పట్ల జాలి పడతానే, అది తల్లి మనస్తత్వం. అది పరమ తండ్రి కూడా నిన్ను రక్తమిచ్చి కొన్న తండ్రి ఏం చేస్తాడంటే మా చెడ్డ వాళ్ళమైనా మంచి వాళ్ళమైనా సరే మనల్ని మంచి వాళ్ళుగా మార్చడమే యేసయ్య యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళుగా చేసేవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే మన నోటితో పక్షి ఎలాగైతే అది ఉచ్చులో ఇరుక్కున్నాక శతవిధాలుగా రకరకాలుగా పక్షి ప్రయత్నిస్తుందో అలాగే నీవు దేవుని సన్నిధిలో నువ్వు ప్రయత్నించాలి ఆ ఉచ్చులో నుంచి బయటికి రావడానికి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాడి ఊరిలో నుండి యేసయ్య నిన్ను విడిపిస్తాడు. ఆమేనా? దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథము కీర్తనలు 141:9 చదవమ్మా. 141:9. నా నిమిత్తము వారు వట్టిన వల నుండి పాపము చేయు వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడము. దేవునికి స్తోత్రం. అయ్యా నా నిమిత్తం ఎవరెవరైతే ఉచ్చులు పన్నారో ఆ ఉచ్చుల నుంచి నన్ను విడిపించయ్యా, ఆ ఉచ్చుల నుంచి నన్ను తప్పించయ్యా, ఆ ఉచ్చుల నుంచి నన్ను కాపాడయ్యా అని అడుగుతున్నాడు దేవుని. దేవునికి స్తోత్రం. అడగండి అమ్మైనా నిన్ను యేసయ్య విడిపిస్తాడు. ఆమేనా? నిన్ను విడిపించడానికి ఎవరు వచ్చినా రాపోయినా యేసయ్య వస్తాడు. ఆమేనా? వస్తాడు యేసయ్య. రాత్రి ఒక సహోదరుడు ఫోన్లో నాతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఒక సహోదరుడు పిల్లల్ని వెనక్కి పెట్టండి, ఒక సహోదరుడు ఏమంటున్నాడంటే పిల్లల్ని వెనక్కి పెట్టండి, లైవ్ వెళ్తుంది, వెనక్కి ఇచ్చేయను. దేవునికి స్తోత్రం. సరే సరే ఉంచుకోండి. దేవునికి స్తోత్రం. ఒక సహోదరుడు ఏమంటున్నాడంటే, అయ్యా మా అన్నయ్య వచ్చి అరే నీకేది జరిగినా నేను రాను అని అన్నాడంట. నీకేది జరిగినా నేను రాను అన్నాడంట. అని అనేసరికి అసలే ఆయన బాధలో ఉన్నాడు. సంజయ్ గారు ఆయన అసలే ఇబ్బందిలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. ఏది జరిగినా రాకపోతే ఏమైంది, వాళ్ళు రాకపోతే రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా అయితే ఈయన కూడా ఎలాగా కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదు. అమ్మ అర్థమవుతుందా? సూర్యుడు ఎప్పుడు అక్కడే ఉన్నాడు, కొంచెంసేపు చల్లబడద్దు, మళ్ళీ కింద తీస్తే ఇటేపుకి వస్తాడు. అటేపుకు ఉన్న సూర్యుడు ఇటేపుకి వస్తాడు. అమ్మ కంగారు పడక్కల, టైం ఉంది. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇటేపుకు ఉన్న సూర్యుడు మళ్ళీ ఇటేపుకి వస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నువ్వు నిజంగా యేసు ప్రభు రక్తంలో కడగబడిన వ్యక్తి అయితే యేసయ్య నీ పట్ల బాధ్యత వహిస్తాడు. ఆమేనా? ఎలా చెప్తున్నారండి అయ్య గారు?
ఎలా విడిపిస్తారండి అంటే దానికి రిఫరెన్స్ ఏంటి? కారణం రిఫరెన్స్ ఉందంటే ఎక్కడన్నా బైబిల్లో? తెలివైన వాళ్ళు చెప్పండి అమ్మా, ఉంది ఎక్కడన్నా? చెప్పండి అమ్మా, ఎక్కడ? యోసేపుని చెరసాలని ఉచ్చులో ఇరుక్కుపోతే యోసేపుని విడిపించడానికి వాళ్ళ నాన్నగారే లేదు. యోసేపుని విడిపించడానికి వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళలేదు, అన్నదమ్ములు వెళ్ళలేదు. మనం ఇరుక్కుపోతే మన తండ్రి ఎవరో ఒకరు వస్తారు, మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వస్తారు. కానీ అక్కడికి దేవాది దేవుడే ఆ అధికారుల హృదయంలో క్రియ జరిగించి, దేవాది దేవుడే ఫరో హృదయంలో క్రియ జరిగించి యోసేపుని చెరసాల నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను వచ్చిన ఫీల్డ్ మీకు తెలుసు కదా, నేను వచ్చింది ఆ వ్యాపారం ఫీల్డ్ కదా. ఎందుకంటే మన సాక్ష్యం పదే పదే చెప్పాలి కాబట్టి చెప్తాను. ఈ సందర్భం దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఒక్క ముక్క. ఫస్ట్ మొట్టమొదటి కేసు నా మీద 1999 సంవత్సరంలో పెట్టారు. ఫస్ట్ కేసు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి? 26 సంవత్సరాల క్రితం పెట్టారు ఫస్ట్ కేసు నా మీద. పెట్టినప్పుడు నన్ను విజయవాడ జోనైల్ జైలు, చిన్నపిల్లల జైలుకి పంపించారు. అప్పుడు చిన్నోడిని నేను, నాకు మైనారిటీ చేరలేదు అప్పుడు. అక్కడికి వెళ్ళంగానే నాకు బోడుగుండు కొట్టేశారు. అక్కడికి వెళ్ళంగానే మెట్ల కటింగ్తో ఒక మిషన్ లాగా ఉంటుంది, కత్తిరిలాగా ఉంది. కానీ టాపా కొడితే కొంచెం ఎగుడు కొంచెం దిగుడు, మెట్లు కటింగ్ అయిపోయింది మొత్తం అంతా కూడా జాగ్రత్తగా. మెట్లు కటింగ్ అయిపోతే ఆ తర్వాత రోజున రెండో రోజున ఎప్పుడో బెయిల్ పేపర్ తీసుకుని మా నాన్నగారు వచ్చాడు అక్కడికి. అమ్మ అర్థమవుతుందా? బెయిల్ పేపర్ తీసుకుని మా నాన్నగారు వస్తే ఇలా మా అబ్బాయి ఉన్నాడండి, పలానా ఊరండి అంటే, మీ అబ్బాయికి బోడుగుండా అని అడుగుతున్నారు వాళ్ళు. ఏమంటున్నారు? అబ్బాయి లేదండి మా అబ్బాయికి జుట్టు ఉంటుందండి అని చెప్తే, లేదు బోడుగుండా ఒక అతను ఉన్నాడు ఆ ఊరు అతను అంటున్నారు వాళ్ళు. చివరికి అటు ఇటు తజ్జినా భజన జరిగాక మొత్తానికి ఒకసారి చూపించండి బాబు అంటే మెల్లిగా పై అంతస్తులోకి వచ్చి తలుపులు తీసి చూపిస్తే నాకు మా నాన్నగారిని చూడగానే బడబడబడబడ కళ్ళ నీళ్ళు వచ్చాను. ఎందుకంటే ఆయన అంటే బాగా నాకు ఇష్టం. చిన్నోడు కదా, జైలు తీసుకెళ్లారు కదా, బడబడబడబడి కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. మా నాన్నగారికి కూడా పాపం ఆయనకు కూడా బాధ వేసింది. ఇదేంట్రా బాబు మావాడిని ఎలా మారు చేశారు, మావాడికి తల గుబురుగా ఉంటుంది, చిన్నప్పటి నుంచి గుబురుగా ఉండేది, ఇలా మార్చేసారు ఏంట్రా బాబు, బోడిగుండోళ్ళ చేశారు ఏంట్రా బాబు అంటే. మన పిల్లల్ని ఇరుక్కుపోయినప్పుడు ఎవరు వెళ్తాం? తల్లిగా తండ్రిగా మనం వెళ్ళి ఇరిపిస్తాం. ఏమో అవునా కాదా? కానీ యోసేపు ఇరుక్కుపోయినప్పుడు అక్కడ తల్లి లేదు, తల్లి అప్పటికే మరణించింది. యోసేపు యొక్క తల్లి, తండ్రి చూస్తే వృద్ధాప్యంలో ఉన్నాడు, తండ్రికి కనీసం అతను చెరసాల్లో ఉన్నట్టు కూడా తెలీదు. యోసేపుకున్న దిక్కు ఒకే ఒక దిక్కు, ఎవరో? అయ్యా మా పితరుల దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, అయ్యా మా పితరుడైన మా తాత అబ్రహాము మిమ్మల్ని కొలిచాడు కదా ఆయన, ఎక్కడున్నావు ప్రభువా? అయ్యా ఏంటి ఆయన ఈ పరిస్థితి, నేను ఇరుక్కుపోయాను ఇక్కడ, నా సహోదరులు నన్ను నమ్మేశారు, అక్కడి నుంచి వేరే దేశం వెళ్తే అక్కడ మళ్ళీ చెయ్యడానికి నా మీద నిందేసి ఈ చెరసాలో పడేశారు, ఈ ఉచ్చులో పడేశారు. అయ్యా నన్ను విడిపించడానికి ఎవరు లేరు నాయన ఇక్కడ అని. అక్కడ దగ్గర 2 సంవత్సరాలు ఉన్నాడంట జైల్లో యోసేపు. ఎన్ని సంవత్సరాలమ్మా? 2 సంవత్సరాలు ఏం చేస్తాడంటే బువ్వ మూలుగుతున్నట్టుగా ఆయన మూలుగుతా ఉన్నాడు, అక్కడ మూలుగుతా ఉన్నాడు, ఆ ఉచ్చులో నుంచి మూలుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మూలుగుతా మొర పెడతా ఉన్నాడు దేవునికి. దేవుడు దేవాది దేవుడు 2 సంవత్సరాల తర్వాత ఫరోకి ఒక కల వచ్చింది. ఆ కళ ఎవ్వరో చెప్పలేకపోయారు ఆ రాజ్యంలో. శకుని కానీ జ్యోతిష్కులు కానీ మాంత్రికులు కానీ ఎవ్వరూ చెప్పలేకపోతే ఆ కళ చెప్పగలిగిన వాడు చెరసాల్లో హెబ్రీయుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని పిలిపిస్తే ఆయన చెప్తాడు అనేసరికి అప్పుడు పిలిపించాడు చెరసాల నుంచి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పిలిపించాడా లేదా యేసయ్య? అమ్మా యేసయ్య విడుదలిచ్చే దేవుడు, ఆమేనండి. యేసయ్య బంధకాల నుంచి విడిపిస్తాడు, ఆమేనండి. యేసయ్య చెరసాల నుంచి విడిపిస్తాడు, ఆమేనండి. యేసయ్య ప్రతి వ్యాధి నుంచి, ప్రతి దురాత్మ నుంచి, ప్రతి మాంత్రిక శక్తి నుంచి కూడా విడిపించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన వాడు ఆయన. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను.
జరిగిస్తాడు మన యేసయ్య. ఆమేన్. పోయిన వారం వాక్యం ఏంటి గుర్తుందా మీకు? గుర్తుందా? ఏ వాక్యం చెప్పమ్మే? అద్భుతాల గురించి చెప్పు. దేవుని స్తోత్రం. నిజంగా ఆ రోజున ఆ యొక్క అక్కడ అశేరపేట ఆరాధనకి వెళ్ళేసరికి అక్కడ ఒక అద్భుతం చేసేసాడు యేసయ్య. ఆమేనా? మళ్ళీ అక్కడి నుంచి మరల కూడా వచ్చేసరికి అక్కడ ఒక అద్భుతం జరిగిపోయింది. మనం ఏది చెప్తామో అదే నెరవేరుతాడండి యేసయ్య. అర్థమైందా? జబ్బు అంట అందరికి వచ్చేసింది. ఆ జబ్బు మనకు వచ్చి అర్థం జబ్బు 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 అని పాట పాడడం అనుకో జబ్బు. అర్థమవుతుందా? దెయ్యం అంటే వాళ్ళ దగ్గరికి వచ్చేసింది బాబు, ఆయన పట్టేసింది బాబు అని పాట పాడడం అనుకో, నేను పాడు. నాకు అద్భుతం జరిగింది, నాకు అద్భుతం జరిగింది అన్నావు అనుకో, నీకు అద్భుతం జరిగింది. నాకు విడుదల వస్తుంది, విడుదల వస్తాను అనుకో, విడుదల వచ్చారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. యేసయ్య మీ అందరికీ విడుదలిస్తా అంటున్నాడు. ఆమేనా? ఏం అద్భుతం జరిగింది అయ్యగారు? అశేరాపేటలో ఏం జరిగింది చూసావు కదా ఏం జరిగిందో. నేను అన్నాను, అమ్మా ఏంటో నాకు తేడాగా చూపిస్తున్నారు దేవుడు, ఒకసారి కూర్చో తల్లి అని ప్రార్థన అంతా అయిపోయాక తల మీద చేసి ప్రార్థన చేస్తుంటే అంది ఒకసారి అందా. నేను ఉప్పుపడ్డాను ముందు, నేను కూడా ఉప్పుపడ్డాను అక్కడ ఆ వర్షం అరుపుకి అనేసరికి అయినా మళ్ళీ అని మాట్లాడుతుంటే అప్పుడు ఏమంటుందంటే, ముగ్గురు వ్యక్తులకి కుటుంబంలో మన సహోదరి సత్యవతి గారి కుటుంబానికి ప్రయోగాలు చేతబడులు చేయించి దురాత్మలు పంపిస్తే వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం దురాత్మల ద్వారా తేడా వచ్చింది. మామూలుగా అయితే బాగానే ఉండేది. తల్లి ఏం చేసావు నువ్వు అని అడిగితే దురాత్మ ఏమన్నదో తెలుసా? వాళ్ళ అమ్మగారికి ప్రార్థన చేశాక వాళ్ళ పిల్లోడికి ప్రార్థన చేస్తే ఆ పిల్లోడికి కూడా ఆవరించింది ఆ దురాత్మ. ఆ దురాత్మ ఏమంటుందంటే, పలానా వాళ్ళు పంపించారు ఈ కుటుంబాన్ని ఏం చేయమని, గలిబిలి చేయమని పంపించారు. ఈ జబ్బు, ఈ వ్యాధి, ఈ కిడ్నీల బలహీనత, ఈ గుండె బలహీనత పెట్టింది నువ్వేనా అని అడిగితే నేనే అంటుంది ఆ దురాత్మ. మరి ఏమైనా ఎలా ఏడిపిస్తున్నావు అంటే ఆమె నీరసం వచ్చేటట్టుగా ఏడిపిస్తున్నాను. ఈ పిల్లల్ని ఎలా ఏడిపిస్తున్నావు అంటే ఈ పిల్లల్లో ఉండి వీళ్ళ అమ్మమ్మని కూడా తిట్టేస్తున్నాను. ఏమని తిట్టేస్తున్నా అంటే పిల్లోడిలో ఉండి భయంకరంగా తిట్టేస్తుంది, బూతు మాటలు తిట్టిచ్చేస్తుంది తల్లిని వాళ్ళ అమ్మమ్మని. మొత్తానికి మరి నా గురించి ఏమని చేశారబ్బా అని అడిగా పిల్లోళ్ళు దురాత్మ ఉంది. మరి నా గురించి కూడా పాస్టర్ గారి గురించి ఏమని చెప్పారా అంటే ఏమన్నాడంటే, జంగారెడ్డి గుడి వెళ్ళి ఆ పాస్టర్ గారి కుటుంబాన్ని కూడా గలిబిలి చేయమన్నంట ఆ మంత్రగతి. ఆ పాస్టర్ గారి కుటుంబాన్ని కూడా గలిబిలి చేయమని పంపిస్తే నేను జంగారెడ్డి గుడి వచ్చాను, కానీ మీ ఇంట్లోకి రాలేకుండా నేను అక్కడ కంచె వేయబడి ఉంది, ముళ్ళుగా కంచె ఉంది. ఆ కంచె దాటి నేను లోపలికి రాలేకపోయాను. ఒకవేళ నేను లోపలికి వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా గలిబిలి చేసి ఉండేవాడిని అని అంటుంది ఆ దురాత్మ. వచ్చి వెనక్కి వచ్చేసిందంట. ఏముంది ఇక్కడ? ఎవరు వేశారు? ఎవరు కట్టారు కంచి? యేసయ్య అగ్ని కంచి వేశాడు. ఎక్కడ ఎల్లవేళ నేను ఎక్కడ నా వాళ్ళని కాసుకోలేనుగా, నేను ఎక్కడెక్కడికో పరిచర్య తిరుగుతుంటాను, కానీ వీళ్ళు ఎక్కడున్నా సరే వీళ్ళ చుట్టూ అగ్ని కంచి ఉంటుంది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎల్ల కాలంలో కూడా నన్ను కాయగలిగిన వాడు, మిమ్మల్ని కాయగలిగిన వాడు, మన అందరినీ కాయగలిగిన వాడు యేసయ్య. ఆమేనా? ఎందుకంటే ఆయన రక్తంతో కడిగాడు కాబట్టి ఆయన అగ్ని కంచి వేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆయన యొక్క అగ్ని కంచి మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ ఉన్నాయో ఏ దురాత్మ కూడా మన జోలికి రాదు. ఆమేనా? దేవునికి స్తోత్రం. ఎక్కడ దాకా వస్తుందంటే ఏ దురాత్మ వచ్చినా గేడు దాకా వస్తుంది, అక్కడి నుంచి పారిపోతుంది. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా చూసారా నైట్ టైం కుక్కలు అక్కడ దాకే దొరుకుతుండే, అక్కడ దాటి ఇక్కడికి రాలేవు. దేవునికి స్తోత్రం. యేసయ్య విడుదల ఇచ్చే దేవుడు. ఆమేనా? యేసయ్య నిన్ను విడిపిస్తాడు. ఆమేనా? యేసయ్య నీ కుటుంబాన్ని విడిపిస్తాడు. ఆమేనా? ప్రతి బంధకాల నుంచి యేసయ్య విడిపిస్తాడు. ఆమేనా? ప్రతి ఉచ్చుల నుంచి యేసయ్య విడిపిస్తాడు. ఆమేనా? ప్రతి వ్యాధి నుంచి యేసయ్య విడిపిస్తాడు. ఆమేనా? ప్రతి మాంత్రిక శక్తి నుంచి యేసయ్య విడిపిస్తాడు. ఆమేనా? ప్రతి దురాత్మ నుంచి యేసయ్య విడిపిస్తాడు. ఆమేనా? దేవుని స్తోత్రం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటే, సామెతల గ్రంథము 6వ అధ్యాయము, అమ్మా, వేటగాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లు, ఎరుకువారి చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకొనుము. దేవుడు మాట అక్కడ ఎంత చక్కగా రాయించాడు యేసయ్య మాట. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లుగా నువ్వు తప్పించుకోవాలంట. ఆమేనా? లేడిని మళ్ళీ ఏమంటారు? ఇంకా దుప్ప అంటారు. చిన్నగా ఉన్నప్పుడు లేడి, అది కొంచెం పెద్దదైతే
జింక అన్న అదేగా అయ్యా. దుప్పి అది పెద్దదైనప్పుడు దుప్పి ఒక్కోసారి కొమ్ములు చిక్కిపోయి ఇరికిపోతాయి. కానీ అవసరమైతే కొమ్ములు ఇరిగిపోయిన తర్వాత అయినా సరే అది తప్పించుకుంటాకేది వస్తుంది. దేవుని స్తోత్రం. తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది, ఉచ్చులో నుంచి బయటకు వచ్చేయడానికి ట్రై చేస్తుంది. అలాగ నీవు తప్పించుకోవాలంటే అలాగ ఆమెనానండి. ఒకవేళ నిజంగా దుప్పి అనుకుందాం, ఒకవేళ దుప్పి తప్పించుకోకుండా ఏదో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి పేషెంట్ లాగా అలా కూర్చొని ఉందనుకో, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన పేషెంట్ ఏం చేస్తాడు? ఏం చేస్తాడు పేషెంట్? ఎక్కడికి వచ్చినా అమ్మ బాబు కొంచెం ప్యాంటు కొంచెం ఇట్లాగమ్మ తెర మీద ఇంజక్షన్ చేయాలన్నా సరే, మక్కి మీద ఇంజక్షన్ చేయాలన్నా సరే, చేయండి బాబు చేయండి. ఎందుకంటే అలా ఉండకూడదు. నువ్వు డాక్టర్ దగ్గర ఉండొచ్చు, కానీ వేటగాడి దగ్గర నువ్వు అలా ఉండకూడదు. ఆమేనానండి. వేటగాడి దగ్గర నువ్వు ఎలా ఉండాలంటే బయట పడడానికి ప్రయత్నించాలి. ఏ వేటగాడి అనేది? ఏ వేటగాడు? ఆ వేటగాడు కాదు. ఏది తుపాకు పట్టుకుని బాణం వేసే వేటగాడు కాదు. అసలు వేటగాడు అనే పేరుకి అర్థమే సైతాను. బైబిల్ ప్రకారం దేవునికి స్తోత్రం. వేటగాని ఊరిలో నుండి లేడి తప్పించుకున్నట్లుగా నువ్వు తప్పించుకోవాలి అంటున్నాడు దేవుడు. ఎరుకు వారి చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లుగా నీవు తప్పించుకోవాలి అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇంకా చెప్పు దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఇంకా క్లియర్గా చెప్తా ఎలా తప్పించుకోవాలో. చెప్పనా? అర్థమవుతుందిగా. ఓసారి ఒక ఆయన బ్యాంక్ మేనేజర్గా చేస్తుండేవాడు ఉద్యోగం. చేస్తుంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి, ఆయన ఇప్పుడు పాస్టర్ గారుగా ఉన్నారు, ఒకప్పుడు బ్యాంకులో పనిచేసేవాడు ఆయన. ఇప్పుడు పాస్టర్ గారు, ఆయన పెద్ద పాస్టర్ గారు ఆయన. ఒకప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ రెస్టారెంట్లో పార్టీ ఇస్తున్నారంట. ఒక చోటన ఏమంటారు? రెస్టారెంట్ అయినా మందు బార్ అండ్ రెస్టారెంట్. మందు కాయలు అన్నీ తెచ్చేశారు, బిర్యానీలు బాగా అన్ని పేర్చారు. ఇంకా తాగడమో తింటామని ఈలోపు ఆయన్ని కూడా పిలిచారు. ఆయన ఏం చేశాడంటే, ఈలోపు పిలిస్తే ఆయన అన్నాడంట, ఫ్రెండ్స్కి ఎలా చూపించాడంట ఇప్పుడే వస్తానని. ఎలాగా? ఇప్పుడే వస్తానన్నాడంట. అన్నీ రెడీ అయిపోయినాయి, ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వస్తానని. 2 అంతస్తుల బిల్డింగ్ అది. మెల్లిగా అది దిగి ఆయన స్కూటర్ బండి స్టార్ట్ చేసుకుని జమ్మని ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత రోజున ఫ్రెండ్స్ అందరూ కూడా, ఎందుకు అలా చేసావు రాత్ర పార్టీ? ఎందుకు నువ్వు అలా చేసావు? ఎందుకు నువ్వు అందరం తాగాము తిన్నాము, నువ్వెందుకు అలా చేసావు అంటే, అరే నేను మారు మనసు పొందాను రా, నేను ప్రభువుని నమ్ముకున్నాను రా, ప్రభువుకి నా హృదయాన్ని అర్పించాను, ఇంకా నేను ఎక్కడా కూడా ఎప్పుడు కూడా తాగనని చెప్పాను, ప్రభు దగ్గర మాట ఇచ్చాను అని చెప్పి తాగలేదంట. దేవునికి స్తోత్రం. కానీ మనం అయితే ఒకసారి మాత్రం మాట వరుస వద్దులేరా అమ్మ అంటామా? వద్దులేరా అంటాం. రెండోసారి సర్లే మరి నీకోసం తప్పదే ఏం చేస్తాం? అయ్యా బాగా ఒళ్ళలిసిపోయింది అయ్యా, నీకు ఒక కాయ తీసుకుని నాకు ఒక కాయ తీసుకుని అంటామా? కానీ దారిలో మెల్లిగా వెళ్ళి సైలెంట్గా బండి వేసుకుని 2 కాయలు తీసుకురా, నీకోటి నాకు దారిలో వెళ్తా అక్కడెక్కడన్నా ఏ పొలాలు ఉన్నా కూడా ఏ తప్పులు ఉన్నా కూడా సైలెంట్గా తాగేద్దాం అంటామా? అంటామా? ఏం తాగుతూ మనం పరిచయకి వెళ్తే మహా అయితే డ్రింక్ కూడా తగ్గించేసి ఈ మధ్య తాగట్లా, తక్కువ, బాగా తక్కువ. ఎప్పుడన్నా ఒకసారి మహా అయితే టీ తాగుతూ పరిచయకి వెళ్తే, లేదంటే నిమ్మ సోడా తాగుతూ. దేవుని స్తోత్రం. మనం జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాట్లు అనుకుంటాం. ఈ చిన్న పొరపాట్లు ఏం చేస్తాయంటే చిన్నయే పెద్ద అయితే. మన ఏరియాలో మన ప్రాంతంలో చాలా మంది ఆయుష్కాలం అవ్వకోకుండానే చనిపోయారు. చాలా మంది, వాళ్ళ పేర్లు మీకు తెలీదా? ఎంతమంది చనిపోయారు? తాగి బోడు మందరు తాగి వాళ్ళ ఆరోగ్యం పాడైపోయి చనిపోయిన వాళ్ళు బోడు మందరు ఉన్నారు. మన ఆయుష్కాలం దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు, కానీ మనం అది సరిగా వినియోగించుకోవాలి. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, దాన్ని సరిగా మనం వినియోగించుకోవాలి. మిషన్ ఆడుతుంది కదా అని అత్తమానం తీసుకెళ్ళి అందులో బిర్యానీలు ఫ్రైలో వేస్తే ఏమైంది? ఆడేస్తుంది. వాళ్ళ బాగుంది మిశ్రమం చితకాడేస్తుంది. ఇవాళ ఎంత వేసినా సరే, నైట్ ఎంత వేసినా సరే, పొద్దున్నే ఎంత వేసినా సరే, మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చేస్తుంది, సాయంకాలానికి వచ్చేస్తుంది అని చెప్పి ఫుల్గా పొలవమని వేసేస్తున్నాం అనుకో, మిషన్లో ఏమైంది? జపాన్ వాళ్ళు అంట జాగ్రత్తగానండి, చిన్న విషయాల్లో వేటగాని ఊర్లో నుండి నువ్వు తప్పించుకోవాలి. ఆమేనానండి. ఈ సందర్భంలో నీ ఆరోగ్యం పట్ల కూడా దేవుడు బాధ్యత వహిస్తున్నారు. ఆమేనానండి. జపాన్ వాళ్ళ గురించి ఒక చిన్న సందర్భం చెప్తున్నానండి. జపాన్ వాళ్ళు ప్రపంచంలో ఎక్కువగా ఆయుష్ కాలం బ్రతికేది ఆడలేనంట. జపాన్ వాళ్ళు కారణం ఏంటి తెలుసా?
మనం ఎక్కడికైనా సెంటర్కి వెళ్ళాలంటే మనకు బండి కావాలి, సైకిల్ కావాలి, ఇది ఏది లేకపోతే కనీసం ఆటో కావాలి. ఊళ్ళో సిటీలో అస్సలు వాళ్ళు ఆటోలు కానీ బళ్ళు కానీ వేసుకెళ్ళరంట. కనీసం 2-3 కిలోమీటర్లు ఉన్నా సరే నడిచి వెళ్ళిపోతారంట. ఎక్కువగా నడక ఇష్టపడతారంట వాళ్ళు, నడవడం ఒకటి. రెండోది ఎక్కువగా కాయగూరలు తింటారంట ఎక్కువగా. 2 మినిమం వాళ్ళ ఆయుష్ ఈ మధ్యన 30,000 మంది, 100 సంవత్సరాల 30,000 మంది ఉన్నారు. మినిమం 80 సంవత్సరాలు అంట వాళ్ళ ఆయుష్ కాలం. దేవునికి స్తోత్రం. కాయగూరలు ఎక్కువగా తింటారు. ఒకటి వాకింగ్ ఎక్కువగా చేస్తారు, నడక. రెండోది ఏది కూడా ఒత్తిడి ఎక్కువగా ఇదవరు. మూడోది ఎక్కువగా గ్రీన్ టీ ఎక్కువ తాగుతారంట. గ్రీన్ టీ మన ఈ టీ కాదు, మనం తాగే టీ కాదు, గ్రీన్ టీ. అది చేదుగా పుల్లగా ఉంటుంది అంటున్నాడు మోషే. నేనో తాగలేదు, మోషే అన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నిజంగా మన ఆరోగ్యం విషయంలో కూడా మనం బాధ్యత వహించాలి. ఆమేనన్న. చాలాసార్లు చెప్పాను, ఎందుకంటే మన ఆరోగ్య విషయంలో కూడా దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే మరొకసారి చదువమ్మా మాట. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకొను. రెండోది నీకు ఎర్రేస్తాడు సైతాన్. ఏం చేస్తాడంటే ఎర్రేస్తాడు, మందు ఎర్రేస్తాడు, మాంసం ఎర్రేస్తాడు, బిర్యానీలు ఎర్రేస్తాడు. ఏదన్నా మనం వెళ్ళకూడదు ఫంక్షన్లు కూడా ఒక్కోసారి ఏం చేస్తాడంటే డబ్బులు ఇచ్చి ఎర్రేస్తాడు. అది లేకపోతే మంచి అవే ఇవాళ మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు లోకల్లో ఉన్నప్పుడు, జాగ్రత్తగానండి. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. తమ్ముడు హే వాళ్ళు 4 పోతులు వేశారంటరా. 4 పోతులు రా బాబు రే ఇవాళ. అసలు నాకు అసలు నేను మామూలుగానే అటమాసం నేను తమ్ముడు 4 పోతులు అంటరా. అస్సలు బాబు తలుచుకుంటే ఏదో అందరూ బాబు 4 పోతులు అంటే చాలా రకాలు వండుతారు వాళ్ళు. దాన్నే మటన్ కింద చెప్పే ఎన్ని రకాలు వండుతారయ్యా? వంట మేస్త్రి చెప్పాలి. పోటీ కర్రీ, ఇంకా తలకాయ మాసం, ఏదమ్మా ఇవన్నీ రకరకాల పాయ రకరకాలు వండుతారు. తినే ప్రాణం ఏం చేస్తుంటుందంటే అల్లాడుతుండదు. అరే మనం మటన్ కొనుక్కోవాలంటే 1000 రూపాయలు. అరే ఒకసారి ఏమైందిలే ప్రభా క్షమించాయి అని అడిగితే దేవుడే క్షమిస్తాడు. ఒకసారి వెళ్ళొచ్చైతే పర్లేదు. అక్కడ 4 వెళ్ళమంటే 4,000 మిగిలినట్టే. ఒక ఆయన ఏమని చెప్పాడంటే మీరు ఎంత తింటారు ఫంక్షన్కి వెళ్తే అంటే, ఒక ఆయన నేనైతే కేజీ మాసం తినేస్తా అంటున్నాడు. ఒక ఆయన మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడైతే 2 కేజీలు తినేస్తాడు అంటున్నాడు. ఒరే మీరు మనుషులా? మీరు మనుషులేనా అసలు? నేను అప్పుడు ఎలా తింటారు అసలు ఎంత అంటే నాకు అర్థమైందండి. ఇక్కడ అన్నం తినే ఏదో అన్నం కలిపినట్టు కలుపుతుంటాడు. ముక్కలు వెళ్ళిపోతాండి లోపలికి. ముక్కలు వెళ్ళిపోయాక మహా అయితే నేనే ఉన్నాను. మహా అయితే గట్టిగా తింటే ఒక 1/2 కేజీ తింటాను గట్టిగా తింటే. ఇక 1/2 కేజీ కూడా ఈ మధ్యన అవుతా. ఈ షుగర్ రేజ్ అయ్యాక అప్పుడు కూర తెచ్చినప్పుడు ప్రత్యేకంగా నాకు పాస్టర్ కూర చేస్తుంది పాస్టర్ గారు. ముందు అందులో మంచి మెత్తడి ముక్కలు, గుడ్లు, గుడ్లు అన్నీ అవి కూడా వెళ్తా. కొంచెం మిగిలిచేస్తున్నాను నాకన్నా, ఈ మోసేకి ఇచ్చేయి అంటున్నాను. అర్థమవుతుందా? కొన్ని ఉచ్చులు ఉంటాయి, అవి మీరు తెలుసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఉచ్చులు ఉంటాయి. ఆహారం అనే వచ్చు, త్రాగుడనే వచ్చు, అప్పులనే వచ్చు. ఈ బంధకాలన్నిటి నుంచి నువ్వు విడుదల పొందాలి. ఆమేనండి. నువ్వు తిండిపోతావో నీడలా నీ గొంతుకి కత్తి పెట్టుకొని మనం వాక్యం అంటే దానికి అర్థం ఏంటంటే తగు మాత్రంగా తినాలి, లిమిట్గా. మళ్ళీ జపాన్ వాళ్ళు ఇది కూడా పొట్ట నిండా తింటారంట, బిరిగా కొంచెం గ్యాప్ ఉంచుతారంట. ఎందుకు? మిషన్ తిరగాలిగా లోపల, ఆడాలా మొత్తం నిండా పడేస్తే వాళ్ళు తగు మాత్రం తక్కువగా తింటారంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనం ఆహార విషయంలో కూడా దేవుడు మన ఆహారాన్ని మనకు కావాల్సిన అన్ని ఇస్తాడు ఆయన. ఆమేనా? ఎందుకు ఇస్తాడంటే యేసయ్య ఆయన మన ఆహారాన్ని మన పానాన్ని దీవిస్తాడు ఆయన. ఆమేనా? అందుకే మనం ఏం చేయాలంటే తినే కాడ కూడా కంట్రోల్ ఉండాలి. దేవునికి స్తోత్రం. కంట్రోల్ లేకపోతే మాత్రం దెబ్బ ఏ టైపులో వస్తుందో తెలియదు. మన ఆరోగ్యం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆహారం అనే ఉచ్చు కూడా ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? చేపను పట్టుకోవడానికి ఏం ఎర్రేస్తాడు? ఎర్రేస్తాడు. ఎర్రగా అది కూడా దానికి ఏంటది ఎర్ర ఎలా ఎదుగుతున్నట్టు కనపడుతుంది నీళ్ళలో. కానీ దాని వెనకాలన్నా గాలముళ్ళు కనపడదు. ఈ చేప వెళ్ళి తిన్నామని ఇలా పట్టంగానే ఇది ఇక్కడ పట్టారు.
అమ్మో ఇలాంటి ఈ మధ్యన చాలా జరిగినాయి. అక్కడక్కడ కొంతమంది లేడీస్ పోలీస్ ఆఫీసర్ని, పెద్ద పెద్ద మిలిటరీ ఆఫీసర్ని, డాక్టర్ని ట్రాప్ చేసి కొంతమంది వాళ్ళతో ఫోన్ కాంటాక్ట్ అయిపోయి వాళ్ళని బుట్లో పడేసి, ఎవరిని ఆఫీసర్ని బుట్లో పడేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే దాన్ని ఏమంటారంటే హనీ ట్రాప్ అంటారు. దాన్ని హనీ ట్రాప్ చేసి దేశం యొక్క ఓడాచార సంస్థని వేరే దేశాలకు అందించడానికి ఇలాంటి ఈ మధ్యన చాలా జరిగినాయి. న్యూస్లో చెప్తున్నారు. హనీ ట్రాప్ అంటారు దాన్ని, హనీ ట్రాప్. అర్థమవుతుందా? ఏ రకంగా శత్రువు ఎటు నుంచి ఏ వలేస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండడమే. ఒకవేళ మనకు తెలియకుండా వలబడితే అది దేవుడు తప్పిస్తాడు. ఆమెనా అంటే మనకేసిన వల తిరిగి రివర్స్లో వాళ్ళకి వేస్తాడు దేవుడు. నిజం నేను చెప్తున్నా. మనకు వలేసారనుకో మనల్ని ముడేసేద్దామని నాకు నా జీవితంలో ఎదురైన అనుభవాలు చెప్తున్నాను. తిరిగి ఆ వల తీసి వాళ్ళకే ముడేస్తాడు దేవుడు. ఇంకా మామూలుగా మొర్దికైన ఊరేపెద్దామని చూశాడు. ఎవరో ఇక్కడే ఉన్నారు, బైబిల్ చదువుతున్నారు ఇంటికాడ రోజు, లేకపోతే ప్రార్థనకు వచ్చినప్పుడు అందరూ వచ్చేస్తున్నారా? హామాను అనేవాడు మొర్దికై అనే ఒక నీతిమంతుని ఆ యొక్క నాశనం చేద్దామని గుంటతో వాడు వలేసాడు. ఉడతాడు, ఉరికమ్మ వేపించాడు, అక్కడ ఉరుస్తాము. చివరికి వాడిని ఆ యొక్క హామాన్ని ఉరిదీశారు. దేవుని స్తోత్రం. దేవుని ప్రజల్ని ఎవరైనా పాడు చేయాలని చూస్తే కనుక నేను చెప్తున్నానండి, దేవుని సేవకుడిగా దేవుని ప్రజలను ఎవరైనా పాడు చేయాలని చూస్తే, దేవుని ప్రజల్ని చంపేయాలని చూస్తే, లేదా కుట్రలు చేయాలని చూస్తే, ఎవరైతే కుట్రలు చేశారో వాళ్ళే అందులో పెడతారు దేవుడు తీసుకెళ్ళి. ఆమెనండి వద్దా? సర్లే అయితే వెళ్ళిపోదమా? లేకపోతే వెళ్ళిపోదమా? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మరి నాకు అసలు ఏంటో తెలియదు కానీ ఇప్పుడే కాదు, లోకంలో ఉన్నప్పటి నుంచి కూడా ఎవరన్నా మనకు విరోధంగా కుట్రలు చేస్తే వాళ్ళ నెత్తి మీద కొట్టేవాడు దేవుడు. నాకు అప్పుడు అర్థం కాల, ఊరికినే జరిగిపోయిందాం అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది. ఒకడేమన్నాడంటే, మేము బలి వేసుకుని వస్తుంటాం, మీరు బయలు కూడా వచ్చేసరికల్లా పలానా ఆయన గుద్దేయండి జీబుతో అని వాళ్ళకి ప్లాన్ ఇచ్చాడు. ఎవరికే? పోలీసులకి. కరెక్ట్గా బయలు కూడా వచ్చాక నేనేం చేశాను, లైట్ ఆర్పుని వచ్చేసాను ఒకరికి. వాళ్ళు ఎక్కడ కాశారు? సీతంపేట దగ్గర కాశారు జీప్ పెట్టుకుని. నేను కనపడాలి వాళ్ళకి. లారీలు ఎనమాలు మెల్లిగా వచ్చేసాను ఒకరికి. లారీలు వెళ్తుంటే అట్లా ఎనమాలు వచ్చేసారు లైట్ ఆర్పుని. తర్వాత మనోడు వస్తున్నాడు. ఎవరో హామాను, ఆడి పేరు హామాను. అమ్మ అన్నారా? ఎవరో హామాను వస్తున్నాడు. తర్వాత బండి వేసుకుని అతను కూడా సరికి వేసుకుని వస్తున్నాడు, సరికి తీసుకుని. ఏనండి జాగ్రత్త. హామాను వస్తుంటే హామాను గుద్దేశాడు. హామానికి కాలు విరిగిపోయింది, తల బదిలిపోయింది. కారణం ఏంటి? ప్లాన్ ఇచ్చాడు. ఆ మహానుభావుడు ప్లాన్ ఇచ్చాడు. గుద్దేయండి, ఇలాగా చంపేయండి అని ప్లాన్ ఇచ్చాడు. దేవుడు ఆయన గుద్దే తరిగి చేశాడు. ఎవరిని గుద్దుతారా మీరు? నా సేవకుడిని మీరు చంపుతారు కారుతో? దేవుడు ప్లాన్ రివర్స్ చేశాడు. మనకి ఎవరన్నా ఆ యొక్క ఉరులు ఉచ్చారనుకోండి, అర్థమవుతుంది నాన్న పిల్లలు? అర్థమవుతుందా? ఎవరన్నా ఉరులు ఉచ్చారనుకోండి, దేవుడు ఆ ఊళ్ళో నుంచి నిన్ను విడిపిస్తాడు. అంతేకాకుండా ఎవరన్నా పదే పదే మనల్ని కానీ మన కుటుంబాన్ని కానీ నాశనం చేయాలని ప్రయత్నాలు చేస్తే వాళ్ళని దేవుడు లేపేస్తాడు. మనం ఏం చేయక్కర్లా, మనం కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లా. యేసయ్యకి ప్రేమించడమో తెలుసు, యేసయ్యకి కర్రట్టుకోవడం కూడా తెలుసు. దేవుని స్తోత్రం. ఎలా చెప్తున్నారో ఈ మాట అంటే, పౌలు గారి విషయంలో పౌలు గారు సౌలుకు ఉన్నప్పుడు కర్రట్టుకున్నాడా లేదా? కర్రట్టుకోవడం కూడా తెలుసు ఆయనకి. అబ్బా దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. యేసయ్య వేటగాని ఊరిలో నుండి నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని, మనలందరినీ విడిపిస్తాను అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందుకే నీవు ఏ విషయంలో భయపడకోకుండా నీ గురి ఎవరై ఉండాలంటే యేసయ్య అయి ఉండాలి. ఆమేనా? మనకు ఒంటరిగా వెళ్తే అలాగే ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు మన జాతను ఎవరిని తీసుకెళ్ళాలంటే ప్రభువుని తీసుకెళ్ళాలి. ఆమేనా? మనకు తెలియకుండా ఎన్నో జరుగుతుంటాయి ఈ సమాజంలో, మనకు తెలీదు. చాలా జరిగిపోతుంది. అమ్మ అర్థమవుతుందా? ఆడబిడ్డలో మగబిడ్డలో అర్థమవుతుందా? మనకు తెలియకుండా ఎన్నో జరిగిపోతుంటే
కానీ మనం ప్రార్థన చేసుకుని ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడి మనం వెళ్తామో మన ఉచ్చులన్నీ దేవుడు తెంపేస్తాడు. దేవుని స్తోత్రం. మనకి విరోధంగా వచ్చే వేటగాడి చేతిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు, తప్పిస్తాడు. దేవుడు ఎంతగానో మనల్ని కాపాడతాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రభు సన్నిధిలో ప్రభా ఇదిగోనైనా అనేకమైన మారులు నాయన అయా వేటగాని చేతిలో నుండి నన్ను విడిపించాను అయా. ఇదిగోనైనా నా ప్రభా వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లుగా నువ్వు తప్పించుకో అంటున్నాడు యేసయ్య. ఇదిగో ఎరికివాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లు నువ్వు తప్పించుకోమంటున్నాడు. ప్రభా నన్ను క్షమించయ్యా, ప్రభా నా ఉదయకని క్షమించయ్యా. ఎన్నో మార్లు నన్ను తప్పించావయ్యా, ఎన్నో మార్లు నన్ను కాపాడావయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా ఎన్నో మార్లు నా కుటుంబాన్ని కాపాడావయ్యా, నీకు వందనాలు. ఇదిగో నిన్ను కాపాడేవాడు కొనకడు, నిన్ను కాపాడేవాడు నిద్రపోడు. నీకు గాని నీ కుటుంబానికి గాని ఏ ప్రమాదం ఏ కీడు రాకుండా నా ప్రభు కాపాడతాడు. ఓ రాబాదాల రాఖండాల హల్మరందరతర థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. ఆయన అగ్ని కంచి వేస్తాడు, ఆయన అగ్ని కంచి వేస్తాడు. ఆయన ప్రతి కీడును ఆయన తప్పిస్తాడు, ప్రతి ప్రమాదాన్ని ఆయన తప్పిస్తాడు. ఇదిగో నిన్ను విడిపించడానికి ప్రభు అయిన దేవుడు వస్తాడు. ఇదిగో యోసేపుని విడిపించిన దేవుడు, ఇదిగో మొర్దెకైని కాపాడిన దేవుడు ఆయన ప్రజలను కూడా కాపాడుతాడు. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. ఇదిగో నీ వ్యాధి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇదిగో నీ యొక్క ప్రతి దురాత్మ నుంచి నీ దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రతి అప్పుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రతి విధమైన ఉచ్చుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఏదైతే నీకు ఉచ్చుగా ఉన్నదో, ఏదైతే నీకు శ్రమగా ఉన్నదో, ఏదైతే నీకు పోరాటంగా ఉన్నదో ఆ పోరాటం నుంచి నా ప్రభు అయిన దేవుడు యేసయ్య ఇదిగో అగ్ని వంటి మాట కలిగిన వాడు ఆయన, అపరంజి పాల్మలు కలిగిన వాడు ఆయన. ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. ఇదిగో వేటగాని ఊరిలో నుండి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు విడిపించబోతున్నాడు. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. అయ్యా నాతో మాట్లాడవయ్యా, నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేసుకున్నావు. ఇదిగో నీకు తెలియకుండా ఎన్నో కుట్రలు జరగవచ్చు, నీకు తెలియకుండా ఎన్నో కుతంత్రాలు జరగవచ్చు. ఇదిగో మనకు విరోధంగా జరిగే కుట్రల్ని కుతంత్రాలని దేవుడు ఇదిగో హామాను అనేవాడు అనుకుంటున్నాడు, మొర్దెకైని ఉరిదీయాలి అని అనుకున్నాడు. కానీ దేవుడు ఏమో ఆలోచించాడంటే మొర్దెకైని ఆ ప్లేస్లో నుంచి తప్పించి ఇదిగో హామాను అనేవాడిని దేవుడు ఉరి ఎక్కేటట్టుగా చేశాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఇదిగో దేవుని ప్రజలకు నువ్వు విరోధంగా కుట్రలు చేస్తే నువ్వు నశించిపోతావు. జాగ్రత్త. దేవుని ప్రజలకు విరోధంగా ఎవరు కుట్రలు చేస్తారో వాళ్ళు నశించిపోతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన రక్తంతో కొనబడిన బిడ్డలు ఎవరైనా ఇదిగో ఉచ్చులు పన్ని ఇరికించాలని చూస్తే దేవుడు ఊరుకోడు. దేవుని సన్నిధిలో ప్రభా ఇదిగో మాతో మాట్లాడవయ్యా, నీకు వందనాలయ్యా, అయ్యా నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో హామాను కుటుంబస్తులు అందరూ కూడా నశించిపోయారు. ఇదిగో దేవుని ప్రజలైన మొర్దెకై జోలికి వచ్చినందుకు హామాను పిల్లలు, హామాను కుటుంబస్తులు అందరూ కూడా చంపబడ్డారు. దేవుని సన్నిధిలో నీవు అలా ఉన్నావు పరిశీలించు. ఇదిగో నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తిగా ఉంటే, యేసు ప్రభు రక్తంలో కడగబడిన కుటుంబంగా నీ కుటుంబం ఉంటే ఇదిగో ఎవ్వరు నీ జోలికి వచ్చిన ప్రభు ఊరుకోడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి నన్ను ఎంతగానో ప్రేమించావయ్యా, అయ్యా నన్ను ఎంతగానో ప్రేమించావనయ్యా. ఇదిగో నీ వ్యాధులు అనే ఉచ్చు నుండి దేవుడు విడిపిస్తాడు. ఇదిగో దేవుడు నీ పిల్లల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నీ కుటుంబస్తుని స్వస్థపరుస్తాడు. ప్రభా నీకు వందనాలయ్యా, ప్రభా నీకు స్తోత్రాలయ్యా. ప్రతి బంధకాల నుంచి ప్రతి ఉచ్చుల నుంచి దేవుడు నీ కుటుంబస్తుని విడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం.